ఫస్ట్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడు, తర్వాత ఒక హాఫ్ ఇంచ్, తర్వాత మనం చెస్ట్ నెక్ షోల్డర్ కలిపి 6.5, తర్వాత నెక్ 2.5, ఆర్మ్ డౌన్ 3.5, చెస్ట్ లూజు 9, 14లో సగం 7. ఇప్పుడు ఇంటి 3 కొలతలు కావాలి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇది 9 పెట్టుకున్నాం కదా, 9 పెట్టుకున్నాం కదా, ఇది ఇటు పెట్టాలి. ఓకేనా? తర్వాత ఇది 10, ఇది 11. ఇప్పుడు ఫ్రేమ్ కింద అట్లాగే 6.5 ఇది వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ వేసుకొని, ఇది అసలే కదా మనం తీసుకున్నాం, ఖర్చు కావాలి. ఖర్చు ఒక 2 ఇంచెస్ ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చేలోపు హిప్ పాయింట్ 1 ఇంచే పెట్టుకోవాలి. అంటే హాఫ్ ఇంచ్కి ఒక ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. రౌండ్ పెట్టేయమంటారా? అంటే మీరు ఎప్పుడో పెట్టుకోలేదు కదా, వేరే పెట్టాలా? చూస్తా. 6 ఇంచెస్ ఫ్రంట్, తర్వాత 3 ఇంచెస్ తిప్పాలి కదా, మీరు తిప్పాలి కదా. సర్లే, ఇదైనా నేర్చుకుంటాం. మూలలు వచ్చినప్పుడు ఎట్లా చేయాలి అని ఇట్లా గీస్తాను. అది రౌండ్ మామూలుగా గీసేశారు, బ్యాక్ రౌండ్ వస్తుంది. బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ చూడండి అక్కడ. మరి ఎక్కువ క్లాత్ కుట్టేసేయకండి, తక్కువ కుట్టుకోండి. అంటే మీరు కుట్టడం వల్ల ఇంకా అది పెద్దది అయిపోతుంది.